క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకట్లేదు. రాకూడని క్యాన్సర్ ని మనం కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. ఇలాంటి చాలా సంక్లిష్టమైన ప్రశ్నలకి సమాధానం ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఏ వేణుగోపాల్ గారు. క్యాన్సర్ అంటే మరణమేనా? 2 decades back ago it was right that point of time, but ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనం మాట్లాడుకున్నట్టయితే డెఫినెట్గా హైపర్ టెన్షన్, డయాబెటీస్, అఫిలియేటెడ్ కొమాబిటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్లోనే చూసేసి లంగ్ క్యాన్సర్ స్మోకింగ్ వల్ల వస్తుందని తెలుసు. ఇప్పుడు హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. బట్ అదర్ దెన్ దిస్ నాన్ స్పెసిఫిక్ క్యాన్సర్స్ కి కారణాలు ఏంటని ఎందుకు సార్ చెప్పలేకపోతున్నాం? ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఉండడం ద్వారా కంపల్సరీ ఈ పర్టికులర్ పర్సన్ కి క్యాన్సర్ వస్తుంది అని కూడా చెప్పలేం. బట్ డెఫినెట్లీ దేర్ ఆర్ సమ్ హై రిస్క్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ తో పాటు కూడా టొబాకో అండ్ ఆల్కహాల్ కంప్లీట్గా స్టాప్ చేయగలిగినట్టయితే 40 to 50% ఆఫ్ ద క్యాన్సర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెపటైటిస్ బి ఆర్ హెపటైటిస్ సి ద్వారా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లివర్ రావడం ద్వారా హెపటోసెల్యులర్ క్యాన్సర్, హెచ్పివి, సర్విక్స్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్ కూడా. ఒబేసిటీ ద్వారా కొన్ని హార్మోనల్ చేంజెస్ వస్తాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం, హార్మోనల్ చేంజెస్. వీటి ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఎండోమెట్రియల్, ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా. ఊరికే ఏదో టెస్ట్కి వెళ్ళాను, అనుకోకుండా లంప్ బయటపడింది, టెస్ట్ చేస్తే క్యాన్సర్ అన్నారు. సో హౌ డు యు ఐడెంటిఫై? క్రానిక్ కాఫ్, మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఎక్కువ కావడము, వామిటింగ్ లో రక్తం పడడము, టూల్స్ లో రక్తం పడడం, ఇలా. క్యాన్సర్ స్క్రీనింగ్ లో, టెస్టింగ్ లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి సార్? లోడోస్ సిటీ స్కాన్ టెస్ట్, కొలోరెక్టల్ క్యాన్సర్ కి సంబంధించి కొలనోస్కోపీ టెస్టింగ్, అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ సంబంధించి సింపుల్ బ్లడ్ టెస్ట్ కాల్డ్ సీరం పిఎస్ఏ టెస్టింగ్. దీస్ ఆర్ నాట్ మ్యాజికల్ టెస్ట్, బట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని కంబాట్ చేయడానికి అధిక డోసెస్ లో వైటమిన్ సి డ్రిప్లు, యాంటీ ఆక్సిడెంట్ డ్రిప్స్ తీసుకుంటారు. సమ్వాట్ హెల్ప్ చేస్తాయా అవి? ఉన్నటువంటి ఎవిడెన్స్ అధ్యయనాల ప్రకారం చూసుకున్నట్టయితే ఇవన్నీ చేయడం ద్వారా క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది అని చెప్పారు. ఓరల్ క్యాన్సర్స్ కి హెచ్పివి, థ్రోట్ క్యాన్సర్ కూడా మనకి హెచ్పివి అవ్వచ్చు, లేదంటే స్మోకింగ్ అవ్వచ్చు. ఇలా చూసుకుంటే బ్రెయిన్ ట్యూమర్ లో వాట్ ఈస్ ద మెయిన్ ఫండమెంటల్ రీజన్ అని చూస్తే మోస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ట్యూమర్స్ లో ఇది రిస్క్ ఫ్యాక్టర్ అని మనం చెప్పలేకపోతున్నాము, బట్ ప్రిడామినెంట్లీ ఇది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ ఈ పదం వినగానే అందరూ ఉలిక్కి పడే రోజులు ఇప్పుడు థ్యాంక్స్ టు మెడికల్ టెక్నాలజీ కొంత పోతున్నాయి. ఎందుకంటే క్యాన్సర్ కి చాలా అద్భుతమైన ట్రీట్మెంట్, మేనేజ్మెంట్ అండ్ కొంతవరకు చికిత్స వచ్చిందని కూడా చెప్పొచ్చు. ఇంతకీ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకట్లేదు. బట్ క్యాన్సర్ని ఎలా మేనేజ్ చేయాలి, రాకూడని క్యాన్సర్ని మనం కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చా, ఏ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయాలి, ఇలాంటి చాలా సంక్లిష్టమైన ప్రశ్నలకి సమాధానం ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్స్ డాక్టర్ ఏ వేణుగోపాల్ గారు. సుమారు 14 సంవత్సరాల ఆయన ప్రయాణంలో బహుశా 20,000 మంది క్యాన్సర్ పేషెంట్స్ చూసుంటారు. అది ఎంత క్లిష్టమైన వ్యాధం అందరికీ తెలుసు. అండ్ దీంతో పాటు చాలా మందికి మెడికల్ ఆంకాలజీ ట్రీట్మెంట్ ఇస్తూ ఆయన చాలా నయం చేసి చాలా మందికి భరోసా ఇస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈజ్ హియర్ విత్ us టుడే సుమన్ టీవీ స్టూడియోస్ లో. డాక్టర్ వేణుగోపాల్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఫస్ట్ డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్, క్యాన్సర్ అంటే మరణమేనా? యా, సో ఇది పెద్ద అపోహ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే టు బిగిన్ విత్, సో ఇఫ్ యూ ఆస్క్ మీ ది సేమ్ క్వశ్చన్ అరౌండ్ లెట్ us take 2 decades back ago when we have very limited number of options of the treatment, maybe it was right that point of time. But ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనం మాట్లాడుకున్నట్టయితే డెఫినెట్గా క్యాన్సర్ అంటే అంతము, క్యాన్సర్ అంటే మరణం అనేది అయితే డెఫినెట్గా కాదండి. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే డే టు డే కూడా చూసుకున్నట్టయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ లింఫోమాస్ కావచ్చు, ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ ఎర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్స్, ఇలా చాలా రకాలైనటువంటి క్యాన్సర్స్లో కూడా ఎర్లీ స్టేజ్లో మనము పేషెంట్ని చూసినట్టయితే ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద క్యాన్సర్స్ మనం క్యూర్ చేస్తున్నాం. రైట్. సో 80 to 90% క్యూర్ రేట్స్, ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఎట్ ఆల్. ఎస్, ఈ అపోహ ఆర్ ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ కావడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు టైమ్స్లో చూసుకున్నట్టయితే చాలా క్యాన్సర్స్ బై ద టైమ్ దే వాక్ ఇన్ టు ఓపీడీ ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ స్టేజ్ 4. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎ లంగ్ క్యాన్సర్ ఆర్ బ్రెయిన్ ట్యూమర్స్, అలా స్టేజ్ 4 ఆర్ అడ్వాన్స్ స్టేజ్ ట్యూమర్స్ మనం చూసుకున్నట్టయితే అప్పుడు ఎందుకు అంటే స్క్రీనింగ్ టెస్ట్ తక్కువ, ఒకటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా తక్కువ ఉండేవి.
సో Right. అలాంటి సందర్భాలలో ఈ యొక్క యూనో వాట్ యు కాల్ ఫాల్స్ ప్రొపగాండా అనేది క్యాన్సర్ గురించి స్ప్రెడ్ అయింది. వాస్తవం సార్. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే డెఫినెట్‌గా ఈ ఆన్సర్‌కి స్ట్రెయిట్ అవే ఈ క్వెషన్‌కి స్ట్రెయిట్ అవే ఆన్సర్ ఈజ్ నో అని చెప్పవచ్చు. రైట్ సార్. మీ ప్రయాణం ఎలా కొనసాగింది డాక్టర్ వేణుగోపాల్ గారు? క్యాన్సర్‌తో ఇది Yeah. చాలా డిప్రెసింగ్ డిసీజ్. కరెక్ట్ అండి. సో ఆంకాలజిస్ట్‌గా మీరు చాలా ఎక్స్‌ట్రీమ్ కేసెస్ కూడా చూసుంటారు. అండ్ వై డిడ్ యూ ఆప్ట్ ఫర్ దిస్? కరెక్ట్ అండి. సో యూజువల్‌గా మనము ఎండీ జనరల్ మెడిసిన్ కోర్స్ చేశాక ఒక నేషనల్ వైడ్ ఎగ్జామ్ ఉంటుంది. సో దాంట్లో యాస్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ వైడ్ ఎగ్జామ్ ఐ హావ్ రిటన్ ద ఎగ్జామ్ అండ్ ఐ హావ్ సెక్యూర్డ్ ద నేషనల్ 4th ర్యాంక్. సో అవుట్ ఆఫ్ విచ్ ఆఫ్టర్ సెక్యూరింగ్ 4th ర్యాంక్ నేషనల్ వైడ్ దెన్ ఐ హావ్ ఆప్టెడ్ ఫర్ DM మెడికల్ ఆంకాలజీ కోర్స్ ఇన్ కిద్వా మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ బెంగళూరు అంటాము. ఇట్స్ ఎ టెర్షరీ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెంటర్స్ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అక్రాస్ ఇండియా. సో దాంట్లో నేను ఐ హావ్ ఆప్టెడ్ ఫర్ DM మెడికల్ ఆంకాలజీ సూపర్ స్పెషాలిటీ కోర్స్ మెడికల్ ఆంకాలజీ. సో దాంట్లో 3 years చేశామండి. సో దేర్ వీ హ్యావ్ సీన్ లైక్ లాట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కేసెస్ రైట్ ఫ్రమ్ టాప్ టు హెడ్ టు టో అని చెప్పవచ్చు. సో బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి మొదలు పెడితే మెలనోమాస్ వరకు అన్ని రకాల క్యాన్సర్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైప్ ఆఫ్ ట్యూమర్ వీ హ్యావ్ సీన్, వీ హ్యావ్ ట్రీటెడ్ అండ్ వీ నో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ a case when once a patient walks to our OPD, by the time they comes to our OPD with their file or diagnostic whatever, so we can predict the journey of the patient down the timeline. మనకి పేషెంట్ ఓపీడీకి రాగానే సో డౌన్ ద టైమ్ లైన్ ఈ పేషెంట్ పర్టికులర్ పేషెంట్ యొక్క జర్నీ ఎలా ఉంటుందో మనము ఫస్ట్ విజిట్ లోనే అసెస్ చేయగలం. అసెస్ దట్ చేయగలుగుతారు. ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే స్టేజ్ ని బట్టి కాదు కదా సార్ వాళ్ళ అంటే ఎలా ఉంటుందంటే అండి మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు చాలా ఫ్యాక్టర్స్ చూస్తుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఏజ్, patient general condition, patient stage of the disease, and of course other comorbidities like hypertension, diabetes, ఇంకా ఏదైనా అఫిలియేటెడ్ comorbidities ఉన్నాయా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్లోనే చూసేసి పేషెంట్ స్టేజ్ ఆఫ్ ద ట్యూమర్ని బట్టి, టైప్ ఆఫ్ ద ట్యూమర్ని బట్టి, జనరల్ కండిషన్ బట్టి మనం ఒక రఫ్ ఎస్టిమేట్కి రాగలుగుతాం. దాన్ని బట్టి తద్వారా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందరికీ ఇప్పటికి కామన్ నాలెడ్జ్ ఇప్పటికి అర్థమైంది సార్ ప్రేక్షకులందరికీ కూడా. ఒకటి మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ఇలా రకరకాల మెథడాలజీస్ ఉంటాయని చెప్పేసి. కీమోథెరపీ ఉంటుంది అండ్ యూ హ్యావ్ సర్జికల్, అంటే ఏదైనా ట్యూమర్ తీసేయాలంటే సర్జరీ ఇంటర్వెన్షన్ ఉంటుంది. వీటన్నిటితో అంటే సార్ ఇప్పుడు క్యాన్సర్ కేసెస్ ఇంతగా పెరగడానికి నాన్ స్పెసిఫిక్ క్యాన్సర్స్ గురించి అడుగుతున్నాను. అంటే ఉదాహరణకి మీకు లంగ్ క్యాన్సర్ స్మోకింగ్ వల్ల వస్తుందని తెలుసు. ఇప్పుడు హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది, ఓరల్ క్యాన్సర్స్ కూడా కొన్ని వస్తున్నాయని వింటున్నాం. బట్ అదర్ దెన్ దిస్ నాన్ స్పెసిఫిక్ క్యాన్సర్స్ కి కారణాలు ఏంటని ఎందుకు సార్ చెప్పలేకపోతున్నాం? కరెక్ట్ అండి. దిస్ ఈజ్ డెఫినెట్లీ ఏ వ్యాలిడ్ క్వశ్చన్ ఐ కెన్ టెల్. ఏంటంటే మనకి క్యాన్సర్కి సంబంధించి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అక్కడ కూడా మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఉండడం ద్వారా కంపల్సరీ ఈ పర్టికులర్ పర్సన్కి క్యాన్సర్ వస్తుంది అని కూడా చెప్పలేము. సో బట్ డెఫినెట్లీ దేర్ ఆర్ సమ్ హై రిస్క్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఒకటి ఏజ్. సో ఏజ్తో పాటు కూడా క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. ఎందుకు అంటే ఏజింగ్ అయినా కొద్దీ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ హై ర్యాండమ్ జెనెటిక్ మ్యూటేషన్స్ రావడానికి అవకాశం ఎక్కువ. కాబట్టి యాజ్ సచ్ ఏజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ గెటింగ్ క్యాన్సర్. వన్ థింగ్ అండి. సెకండ్ థింగ్ వచ్చేసేసి హ్యాబిట్స్ లైక్ టొబాకో కన్జంప్షన్,